జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 22వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. నిన్నటి పాసురంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి మేలుకో స్వామి అంటూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ అనేక విధాలుగా ప్రార్థించడం మనం తెలుసుకున్నాము. నేటి పాసురం చాలా అందంగా, చాలా అద్భుతమైన సాహిత్యంతో నిండి ఉంటుంది. ఈ 22, 23 పాసురాలను సింహాసన పాసురాలు అని కూడా అంటారు. ఈ పాసురంలో స్వామి ఏ విధంగా మేల్కోవాలో, ఏ విధంగా కళ్ళు తెరిచి చూడాలో కూడా ఆ స్వామికి చెబుతూ, కీర్తిస్తూ ఆ గోపికలు బృందం ప్రార్థనలు మనం తెలుసుకుందాం. ఈ విశాలమైన ప్రపంచంలోని రాజులందరూ వారి పొగరు తగ్గి అభిమానాన్ని వదిలి నీ సింహాసనం చుట్టూ చేరి దాసోహమని ఎలా అంటారో, అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా అహంకారం అనే అభిమానాన్ని పోగొట్టుకుని నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా వచ్చి చేరాము స్వామి. కాబట్టి చిన్ని చిన్ని సిరిమువ్వల వంటి నీ కళ్ళను వికసించినటువంటి తామర పూల వలె నీ కనురేకులు విచ్చుకోవాలి స్వామి. వాత్సల్యంతో ఎరుపెక్కినటువంటి నీ కళ్ళని నెమ్మదిగా తెరచి నీ కడగంటి చూపులతో కరుణించు స్వామి. సూర్యచంద్రులిద్దరూ ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, అదేవిధంగా సూర్యచంద్రుల వంటి నీ 2 కళ్ళతో ఒక్కసారి మమ్మల్ని అలా చూసి నీ కృప మాపై ప్రసరింపజేసి మా శాపకర్మని మటుమాయం చేయు స్వామి అంటూ ఈ పాసురంలో గోపికల ఆండాల్ బృందం ఆ పరమాత్మను వేడుకోవడం జరిగింది. ఆండాల్ దివ్య తిరువడుగులే శరణం. పాసురానికి అనుగుణంగా చిన్న చిన్ని సిరిమువ్వలు సూర్యచంద్రులతో గోదాదేవి జడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబెరమన్నార్ కోవెలలో ఆండాల్ దేవికి అలంకరించబడి ఉన్నది.